మేము ఎదురు తిరిగితే సాక్షి పత్రిక బయటకు కూడా రాలేదు. వైసీపీలోని లోపాలని ఎత్తి చూపితే అంత ఉలికెందుకో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. సాక్షిలో మాపై రాసిన రాతలకు మేము ఎదురు తిరిగితే ఆ పత్రిక ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. ఘోరాది ఘోరమైన నీచాతి నీచమైన రాతలను మాపై రాశారు. అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి వాడే ఘోరమైన భాష కంటే దారుణంగా రాధాకృష్ణ వ్యాఖ్యానించలేదే. రాజధాని విషయంలో జగన్ రెడ్డి ఏం చెప్తే దానికి ఎస్ అనేందుకు వైసీపీ నేతలు సిద్ధపడ్డారని మాత్రమే అన్నారు. మొదటేమో అమరావతి అంటే జై కొట్టారు, ఆ తర్వాత 3 రాజధానులంటే ఆహా ఊహో అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటే జైచలు పలుకుతున్నారు. ఇదే క్రమంలో రేపు కుటుంబ సభ్యులను కూడా మీ వాళ్ళు కాదంటే కూడా సరైన పరిస్థితుల్లో ఉన్నారని మాత్రమే వ్యాఖ్యానించారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కిలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యానం తప్పేముంది. స్వర్గంలో ఉన్న మా తల్లిదండ్రులకు కూడా వైసీపీ నేతలు ఘోరంగా అవమానించారు. ఎస్ అనే దానికి సిద్ధపడ్డారు మీరు. ఒకటి 3 రాజధానులు అంటే సరే, అమరావతి అంటే ఓకే, ఇప్పుడు మావిగన్ అంటే ఓకే. దానికి ఏంటి తప్పేం మాట్లాడినాడు? మీ వాళ్ళు తల్లిదండ్రులను అవమానించినారు. తల్లిదండ్రులు, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని అంత నీచంగా రాధాకృష్ణ గారు రాశారా? వీకెండ్ కామెంట్స్లో చేశాడా? అరే, సొంత తల్లి గురించి ఆయన శివప్రసాద్ రాచమల్లు మాట్లాడింది బ్యానర్ ఐటమ్ సాక్షిలో, లోపల ఫుల్ షీట్ సాక్షిలో, ఫుల్ షీట్. ఇంత ఘోరంగా ఉందా? ఆంధ్రజ్యోతిలో మీకు కొరవ పత్రికలు అట్లా కనిపిస్తున్నాయా మీకు? మీ సొంత చెల్లి, సొంత తల్లి గురించి పేజీలు మీరు మహిళల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడతారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అరే, డెమోక్రటిక్ సిస్టంలో ఆయన ఒపీనియన్ రాశాడు, కావాలంటే ఖండించుకోండి. పత్రికా కార్యాలయాల మీద దాడులకు ప్రయత్నం చేయటం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కానే కాదు.